మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంటి పైన డిష్ కనెక్షన్ పెట్టుకుంటారు. అంతగా ప్లేస్ లేకపోతే వెనకలను ముందరో ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేస్తారు. మరి వీళ్ళు చూడండి, ఏకంగా ఇలా బ్రిడ్జ్కే బొక్క పెట్టి ఇలా డిష్ కనెక్షన్ పెట్టారు. మనోళ్ళ తెలివి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. స్విచ్ బటన్ కు బదులుగా ఇలా బల్బును ఇలా సెట్ చేశారు. ఇంత మంచిగా ముగ్గు వేశాక ఖచ్చితంగా సంక్రాంతి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. ఇక మనక్క టాలెంటే వేరే లెవెల్. సంక్రాంతికి పొంగల్ సెలబ్రేషన్ ను ఎలా చేస్తుందో చూడండి. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? టీ గ్లాస్ పెట్టుకోవడానికి మంచిగా ప్లేస్ సెట్ చేశారు. ఇలా స్పానర్ లో టీ గ్లాస్ పెట్టారు చూడండి. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఆరు బయట ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి మంచిగా కూర్చున్నారు. ఫ్రెండ్స్ అంతా రెడీ అనేసరికి ఇలా ఓపెన్ చేయగా ఇందులో ఇలా చపాతీలను తీశాడు. మనోళ్ళకు బుర్రంది, బుర్రలో గుజ్జుంది కదా, దాన్ని చాలా మంచిగా ఉపయోగించారు. ఇలా పెట్టి ఇలా తాళం వేశారు. ఇది నిజం సార్. ఇదంతా భక్తుడి తెలివి అన్నమాట. పూజారి సార్ వారు చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఇలా అన్నమాట. శతకోపం తానే తీసుకొని నెత్తిన పెట్టుకొని ఇలా వెళ్తున్నాడు. ఇంత గిన్నెలో ఇంత కర్రీని గరిటెతో కలియబెట్టాలి అంటే కాస్త బలం ఉపయోగించి రంగంలోకి దిగాల్సిందే. అందుకే ఇలా అన్నమాట. డ్రిల్లింగ్ మిషన్ ను గరిటెగా మార్చేసి ఇలా చేస్తున్నారు. అబ్బా, ఏం వాడకవయ్యా అబ్బో. ఏంటి చెప్పులను చూపిస్తుంది అని అనుకుంటున్నారా? కాస్త జూమ్ చేసి చూడండి. ఎవరో మహానుభావులు చెప్పులను ఎవరైనా ఎత్తుకుపోతారు ఏమోనని ఇలా తాళం వేసేశారు. అతి తెలివిగల కష్టజీవి. కష్టమైన సరే కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ఇంత భారీ భారాన్ని మోస్తున్నాడు. స్విచ్ బోర్డును తలకు ఇలా తగిలించుకొని మరి ఇలా మిషన్ కుడుతున్నాడు. కుక్కర్ ఉన్నది ఎందుకు, వాడుకోవడానికి. ఏదైనా సరే చిటికలో చేసి పక్కన పడవేయవచ్చు. అందుకే ఇలా టీని కూడా కుక్కర్లో చేసేసింది. ఇది మామూలు టీ కాదండి బాబోయ్, దమ్ బిర్యానీ లాగా. ఇది దమ్ టీ అనుకుంటా. చాలా మంచిగా ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చినట్లుగా ఉన్నాడు. ఇలా డబ్బులు వేయగానే ఇలా గేలం వేసేశాడు. లేని వాటి కోసం ఆరాటం ఎందుకు చెప్పండి. అందుకే ఉన్న వాటిని మంచిగా ఉపయోగించుకోవాలి. బైక్ ను ఏ విధంగా మార్చేశారో చూడండి. దేనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనోళ్లకు మంచిగా తెలుసు. అందుకే ఇలా ట్యాప్ కు బదులుగా ఇలా వాటర్ బాటిల్ ను సెట్ చేశారు. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి.
దేనిని ఏ విధంగానైనా ఉపయోగించుకుంటారు. చాలా మంచిగా ఇలా ఐరన్ చేస్తున్నాడు చూడండి. మనోళ్ళ తెలివి మామూలు తెలివి కాదు కదా. బంతి భోజనం అనగానే అందరూ వరుసగా ప్లేట్లు పెడతారు, అలాగే దాని పక్కనే వాటర్ను పెడతారు. కానీ మరి వీళ్ళు చూడండి, ఏకంగా ఇలా పైప్ లైన్ ను బిగించేసి ఇలా కొలాయి పెట్టారు. స్వామీజీ దగ్గరికి వెళ్తే ఇలా సర్వ పాపాలను సర్వ రోగాలను ఇలా వీపు విమానం మోత మోగిస్తూ మాయం చేసేస్తాడు ఇలాగా. మరి ఈ స్వామీజీ చూడండి, ఇలా గన్నుతో అన్ని పాపాలను తొలగిస్తాడనుకుంటా. అదేదో చిన్న బుడ్డోడు ఆడుకునే గన్నులాగా ఉంది కదా, అదేనండి. మరి ఈ గన్నుతోనే అన్ని సర్వ పాపాలను తొలగించేసి సర్వ రోగాలను కూడా మటుమాయం చేసేస్తాడు. సాధారణ మనిషినే కానీ ప్లానింగ్ అంతా అసాధారణంగా ఉంటుంది. పైపు వాల్ లూజ్ అయినట్లుగా ఉంది. మరి మనోళ్ళు దేనిని వేస్ట్ చేసే రకం కాదు కదా, దేనిని ఏ విధంగా ఉపయోగించాలో బాగా తెలిసిన వారు. అందుకే ఇలా ప్లాస్టిక్ బాటిల్ ను ఇలా సెట్ చేశారు. ఎవరైనా షూస్ లోపల సాక్స్ వేసుకుంటారు. మరి ఈయప్ప చూడండి, ఏకంగా ఇలా షూ లోపలనే షూ తొడిగాడు. వీళ్ళ సంతోషానికి ఇలా సెల్ ఫోన్ టపాస్ అయిపోయింది. పొంగల్ కా గేమ్ అంట ఇలా పోటాను పోటీగా ఇలా పేడను ముఖంపై కొట్టుకుంటున్నారు. కొంతమంది కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది, అదే నేను కొడితే హిస్టరీ మొత్తం వినిపిస్తుంది. మరి ఈ తాడు లాగే విధానం వేరే లెవెల్. స్పైడర్ మ్యాన్ లెవెల్లో ఇలా పడి మరి ఇలా తాడు లాగుతున్నారు. జగ్గు వాటర్ ను ఎలా తాగుతున్నాడో చూడండి. మరి ఈ అప్ప తెలివి చూడండి, తలకు పెట్టుకునే క్లిప్ ను ఇలా స్టాండ్ గా యూజ్ చేస్తున్నాడు. వంటలు చేయడం చాలా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. ఇలా కంకర సిమెంట్ ను ఇలా మిక్స్ చేస్తున్నాడు. ట్రైన్ ను ఇల్లుగా మార్చేశారు. ఏకంగా ఇలా ట్రైన్ లో మంచం వేసుకొని మరి ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. యప్ప కొట్టే కొట్టుడుకు ఉట్టి పోటీ కాదు, కట్టెల పోటీ పెట్టినట్టుగా ఉంది. ఉట్టి కొట్టురా నాయన అంటే ఇలా కట్టెలను ఇలా విరగగొడుతున్నాడు. మరి వీళ్ళ భక్తి చూడండి, ఇలా తలపైన టపేల్ టపేల్ మని టెంకాయను తలకు కొట్టుకుంటున్నాడు. అది ఎంతకు పగలకోకోకుండా ఉండేసరికి ఎదురుగా ఉన్న మనిషిపై ఇలా కొట్టాడు. ఎంతో పోటాను పోటీగా ఇలా తాడును లాగుతూ ఉన్నారు. ఇంతలో ఇలా అన్నమాట. Thank you for watching. Please like and subscribe.